అద్దా చూపిల్లే మమ్మీ చూపిల్లే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చేపలు తెచ్చాం కదా, దాని అంతా ఇట్లా నీట్ గా అంటే ఉప్పు వేసేసుకొని ఎంత వేస్ట్ గీస్ట్ ఏం లేకుండా ఇదంతా వేస్ట్ ఉంటుంది కదా, ఇదంతా కొంచెం తీసేసుకోవాలి. లేదంటే చేప అనేది చేదు వస్తుంది పులుసు. ఫ్రై కూడా అంతే, ఫ్రై మొత్తం ఎట్లాగైనా సరే చేప అనేది నీట్ గా క్లీన్ చేసుకోవాలి. వాళ్ళు మనం క్లీన్ చేసి ఇచ్చినా కూడా ఇంటికి తీసుకొచ్చుకొని ఇలా వేస్ట్, ఇదంతా వేస్ట్ అన్నమాట. ఇంకా చాలా వస్తాయి. ఇవి మామూలు పొట్టపాట్లు, ఇవి తోక, ఇవి తలకాయలు. ఈ తలకాయ అంతా క్లీన్ చేయాలి. మళ్ళీ తలకాయలో కూడా ఏమంత ఉండదు కానీ వాళ్ళు చేసిస్తారు పాపం. ఆల్మోస్ట్ మనం ఇలా ఉప్పు వేసుకొని నీసు వాసన అనేది రాకుండా చేసుకోవాలి. నీసు వాసన రాకూడదు అనుకుంటే ఇలా నిమ్మకాయలు తీసేసుకొని ఈ నిమ్మకాయ లాస్ట్ లో మొత్తం ఒకసారి అంతా కలిపేసుకొని కడిగేసుకున్నాక నిమ్మకాయతో కడిగేసుకుంటే సరిపోతుంది. నేను మళ్ళీ చూపిస్తాను ఇలా తెల్లగా వచ్చాయి అనేది. పోసుకోవాలి చేపల కూరకి. నూనె పోసేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం కరివేపాకు వేసేసుకున్నాము. ఇది ఇప్పుడంతా బాగా వేగాలి. వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాము. పచ్చివాసన పోయేంత వేగి సరిపోద్ది, మెత్తగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇంట్లో చేసుకున్న అల్లం పేస్ట్ ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాండలు అనేది హై ఫ్లేమ్ మీదే ఉండాలి, లో ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు. అల్లం పేస్ట్ ఇలా వేస్తా ఉంటే పచ్చివాసన మొత్తం పోతుంది. వీడు మా ఒక షెఫ్ అంట, వాడికి ఏం వేసామో చెప్పమంటే చెప్పడు. ఇప్పుడు రేపు ముందుగా మనం ఏం వేసావురా గట్టిగా చెప్పు. అన్ని వేసి గుమ్మగా అయిపోయాం కదా, అన్ని వేసి గుమ్మగా అయిపోయాం అంతేనా? ఏం చేస్తాం ఇప్పుడు? కలబెట్టాలంట. ఇప్పుడు టమోటాలు వేసుకుందాం మనం. టమోటా కూడా బాగా మగ్గిపోతే మా అమ్మ అనుకుంటా ఉంటుంది ఫ్రెండ్స్, పెళ్లి కాకముందు ఏం పని చేయమన్నా చేసేది కాదు, ఇప్పుడు చూడు ఎంత పని చేస్తుందో అని ఎన్ని తిట్టుకుంటా ఉంటుంది మా అమ్మ పాపం. అంటే అప్పుడు సోమేరు వాళ్ళం కదా, ఇప్పుడు కొంచెం అంతేం లేదులే. ఇప్పుడు దీంట్లోకి మనము ఉప్పు పసుపు వేసుకున్నాము, కారం అనేది లాస్ట్లో వేస్తాము. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే టమోటా వేగిపోయింది. ఇవి కూడా ఊరికే జస్ట్ అలా స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, గుజ్జు తీసేసి ఉన్నాయి పెట్టుకున్నాను ముందుగానే నేను. అంటే మళ్ళీ ఎందుకు అప్పటికప్పుడు కలుపుకోలేము కదా, ఆ తొప్పకలన్నీ పడతాయని ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. ఈ రెసిపీ ఆల్రెడీ నేను మైరా రంగోలీలో పోస్ట్ చేస్తున్నాను, మైరా కిచెన్ అండ్ బ్లాగ్స్ లో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నామంటే ఊరికే టైం పాస్ కదా, అందుకని ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేద్దామని ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మొత్తం పోసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారము, కారం ఒక 2 స్పూన్స్. ఇది మా ఇంట్లో ఆడిచ్చిన కారం కదా, నేను ఎందుకు ఎక్కువ వేయను, మరి మనకు ఘాట్ అనిపిస్తుంది ఈ కారము, అందుకే చాలా ఈజీగా తొందరగా అయిపోయి ప్రాసెస్ ఇది. ఇదేంటంటే బాగా తెల్లుతుంది కదా, పొంగు రావాలి పులుసు అనేది. పొంగు వచ్చి కొంచెం ఇంకా ఆయిల్ పైకి తేలుతుందనంగా మనం ముక్కలు వేసుకున్నాము. మేము ముక్కల్లో కూడా పొట్ట అవన్నీ ఏమి వేయడం లేదు, తల తోకలే వేస్తున్నాము. పొట్ట అవి ఫ్రైకి పెట్టుకున్నాం అనమాట. ఫ్రై కూడా నేను మళ్ళీ రెసిపీ
ఫ్రై ఉంది, పులుసు ఉంది, ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాము. మళ్ళీ డౌట్ రావచ్చు. ఏం లేదు, ఒకసారి ఇలాగ మళ్ళీ అందరం కూర్చొని చేసుకున్నట్టు చేసుకున్నాము. అంటే వీడు మా ఇంకో షెఫ్ కదా, అందుకనే వీడి కోసం. వాడు అనుకుంటా ఉంటాడు నన్ను ఎందుకు వీళ్ళు బలి చేస్తున్నారు అని. కొంచెం వాటర్ పోసుకొని మరగబెట్టుకున్నాము. అంతేనండి. ఇది బాగా మరిగిపోయిన తర్వాత ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు కారం అని టేస్ట్ చేసేసుకుంటే మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము. చూడరా, ఇది చూడు. ఇప్పుడు వీడు టెస్ట్ చేసి చెప్తాడు ఎలాగుందో. సరిపోయా? కారం ఎక్కువ ఉందా? ఏం ఎక్కువ ఉంది, ఏమి తక్కువ ఉందా? సరిపోయినాయా? అన్ని సరిపోయాయి అంట ఫ్రెండ్స్, నాకైతే అన్ని సరిపోయాయి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకున్నాము. దీన్ని మూత ఇంక వాడు పెట్టేశాడు మూత పెట్టేసి. ఇప్పుడు దాన్ని బాగా మరగాలి. మరిగిన తర్వాత ఇద్దండి. ఇవే ముక్కలు ఆల్రెడీ ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి తల ముక్కలు, ఇవి తోక ముక్కలు. ఈ ముక్కలన్నీ పెట్టేసుకున్నాము. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసి ఈ టేస్ట్ చేసి చెప్పండి. అసలు చాలా తక్కువ, చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోద్ది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇప్పుడు ఇలా పొంగిందంట, చూసారు కదా, బాగా ఉడికింది ఇదంతా. ఈ మధ్యలో ద్రాక్షలు కూడా తినేసాం మేము, ఆకలేసిన తినేసి ఏం తినలేదు. ఇప్పుడు ఇది ఇంకొక పొంగు వస్తే చాలు, అప్పుడు మన చేపలన్నీ వేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు కారం ఇప్పుడు తింటే టేస్ట్ తెలియదే. మమ్మీ మమ్మీ వేసుకున్నాము. ముందు తలకాయలు వేసుకున్నాము, ఎక్కడ పట్టవి. ఒక్కొక్క తలకాయ వేసుకున్నాము. వేసిన తర్వాత మళ్ళీ కలపకూడదు, చెదిరిపోద్ది ముక్క అనేది. అందుకే నేను ముందుగానే వేసేటప్పుడే కొంచెం ముంచేసేస్తున్నాను. ఇదండి, ఇదే పెద్ద తలకాయ. ఇది మా ఆయన తింటాడు. తలకాయలు లేని వాళ్ళు తలకాయలు తింటారంట. అంటే మా ఇద్దరు తలకాయలు లేవనుకో భక్తి, మా ఇంట్లో వాళ్ళు అలా అంటా ఉంటారు. ఇప్పుడు అన్ని వేసేసుకున్నాము. ముక్క అనేది కలిపితే చెదిరిపోతుంది. నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు అట్లా చేయలేదు. ఇప్పుడు చిన్న చిన్న తోకలు అవన్నీ వేసేసుకున్నాను. అక్కడక్కడ ఇరికిచ్చేయడం ఇవన్నీ. ఇలా 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 అనుకొని ఇంక ఇలా వేసేసుకోవడం. మేము ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ. ఇంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇద్దరు ఇంక ఇచ్చేసేద్దాం. ఇప్పుడు నేను ఊరికే ఇలాగా జస్ట్ కలపకూడదు అంటే కలపకూడదు, ఇలా ముక్కలన్నీ చదరంగా పరుచుకుంటే ముక్కలు అనేవి ఈక్వల్ గా ఉడికే ఛాన్సెస్ ఉంటాయి. ఒకదానికి అడ్డు లేకుండా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ముక్క అనేది తొందరగా ఉడకడానికి స్టార్ట్ అవుతుంది. ఇంతేనండి. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, చదిరేసాం మనం. చదిరేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని దీన్ని ఒక 10 minutes పాటు కుక్ చేసేసుకుంటే మన చేపల కూర రెడీ. దీనికి కాంబినేషన్ సంగతి. ఇప్పుడు ముక్క ఉడికింది కదా చూసుకున్నాము. పర్లేదు, పైకి తేలింది. ఇంకొక 2 minutes ఉడికితే ముక్కని పర్ఫెక్ట్ గా ఉడికిపోద్ది. కూర కూడా చిక్కబడింది బాగా. చూద్దాము. కూర చిక్కబడింది. ఇంకొంచెం సేపు ఉంచుదాము, 2 minutes. ఇప్పుడు ఆవాల ముద్దలు కూడా వేసేసుకున్నాము. ఊరికే పై అలా చల్లేయండి. ఇది వేయడం వల్ల కూర కొన్ని టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వేసుకున్నాము. ఇదంతా మీరు స్ప్రెడ్ చేసుకోకుండా అంటే 2 చేతులతో అటు ఇటు అని స్ప్రెడ్ చేసేసుకోండి. లేదంటే ఇంక ఇలాగే వదిలేసేయండి, ముక్క ఉడికిపోద్ది.
ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టేద్దాము. ముక్క మునగుతుంది కదా, చూసుకున్నాం కదా. నేను అనలేను కదా, నాకు భయం పడిపోద్దండి. ఇంట్లో అయితే అనేసాను. ఇప్పుడు ఇలా తిప్పేసుకున్నాము అంతే అండి. మళ్ళీ ఇంకొకసారి అంతే. ఇప్పుడు రెడీ అయిపోయింది. నెక్స్ట్ చేపల ఫ్రై చేసుకున్నాము, అది కూడా చూపిస్తాను. మూత పెట్టేద్దాం, ఒక 2 మినిట్స్ పెట్టేసాము. ఇప్పుడు అంతే అండి, రెడీ అయిపోయింది. లాస్ట్ లో కొంచెం అది వేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు, చిక్కబడిపోయింది. ఇంకొక 2 మినిట్స్ చిక్కబడితే మన చేపల పులుసు రెడీ అయిపోద్ది. అక్కడ సంగటి రెడీ అవుతా ఉంది, మళ్ళీ ఫ్రై చేస్తున్నాము. 3 పొయ్యిలు కదా, అందుకే చిన్న గ్యాస్ మీద చేస్తున్నాము. ఇంకొక 2 పొయ్యిల మీద ఆల్రెడీ సంగటి పెట్టున్నాము. ఇప్పుడు సంగటి చూసుకోవాలి నేను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసుకున్నాము, చూసారు కదా. ఇంకా అంతేనండి, మన చేపల కూర రెడీ అయిపోయింది. ఇది తినేసి టేస్ట్ ఎలా చెప్పేస్తాము. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం, ఫ్రై వీడియో కూడా పెడతాను.